వెల్కమ్ బ్యాక్ టు విఎస్కే ఎడ్యుకేషనల్ ఛానల్. జనరల్ సైన్స్ మార్తానికి స్వాగతం. ఇఫ్ యూ లైక్ ది వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. కళ్యాణ లక్ష్మి పథకం ఎప్పుడు ప్రారంభమైంది? అక్టోబర్ 2, 2014. ప్రోలరాజ్ వన్కు గల బిరుదులు ఏమిటి? అరగజ కేసరి, సమాగత పంచమ శబ్ద. రచయితలు మరియు వారు రాసిన పుస్తకాలు: కొలనుపాక గణపతి దేవ, శివయోగ సారము, జీవసేనాపతి, జయసేనాపతి, నృత్యరత్నావళి, బద్దెన, నీతిశాస్త్ర ముక్తావళి, పాల్కూరి సోమనాథుడు, పండితారాధ్య చరితము. స్థలాలు మరియు ప్రాంతాలు: కొలనుపాక గుడి, యాదాద్రి భువనగిరి, వైరా సరస్సు, ఖమ్మం, దోమకోట కొండ, కామారెడ్డి, రామగిరి కోట, పెద్దపల్లి. తెలంగాణలోని కొండలు దక్షిణం నుండి ఉత్తరం వైపు: అమరాబాద్ కొండలు, అనంతగిరి కొండలు, రాఖీ కొండలు, సత్నాల కొండలు. రచయితలు మరియు వారి రచనలు: వేదకుమార్, దక్కన్ ల్యాండ్, గోపిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, తెలంగాణ న్యాయ సంగ్రామము, తడగమల్ల వివేక్, తెలంగాణ హిస్టరీ సొసైటీ, అల్లం నారాయణ, ప్రాణహిత. కేతకి సంగమేశ్వర ఆలయం ఎక్కడ ఉంది? సంగారెడ్డిలో. తెలంగాణ పల్లె ప్రగతికి సంబంధించిన విషయాలు: దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న పేదల జీవనోపాధి మెరుగుపరచడం. 2015 ఆగస్టు 22 మెదక్ జిల్లా కౌడిపల్లిలో కేటీఆర్, హరీష్ రావు ప్రారంభించారు. ఎస్సీ ఎస్టీ ఎక్కువ ఉన్న జిల్లాల్లో అమలుపరిచారు. మొదటి దశ అత్యంత వెనుకబడిన 150 మండలాల్లో అమలుపరిచారు. కొన్ని ముఖ్యమైన ఆర్టికల్స్: ఆర్టికల్ 137, సుప్రీంకోర్టు తన నిర్ణయాలను లేదా ఆదేశాలను పునః పరిశీలించే హక్కును కలిగి ఉంటుంది. ఆర్టికల్ 135, ప్రస్తుతం ఉన్న చట్టం ప్రకారం ఫెడరల్ కోర్టు యొక్క అధికార పరిధులు మరియు అధికారులు సుప్రీంకోర్టు ద్వారా ఉపయోగపడతాయి. ఆర్టికల్ 144, సివిల్ మరియు జ్యుడిషియల్ అధికారులు సుప్రీంకోర్టులకు సహాయకంగా వ్యవహరించాలి. ఆర్టికల్ 142, డిక్రీలు మరియు ఆదేశాలు అమలు, సుప్రీంకోర్టు మరియు డిస్కవరీ వంటి ఆదేశాలు మొదలైనవి. డాక్టర్ సచ్చిదానంద సిన్హా రాజ్యాంగ అసెంబ్లీకి తాత్కాలిక అధ్యక్షుడిగా ఉన్నారు. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ రాజ్యాంగ సభకు శాశ్వత అధ్యక్షుడిగా ఉన్నారు. సర్ బిఎన్ రావు రాజ్యసభ యొక్క రాజ్యాంగ సలహాదారుగా ఉండేవారు. జవహర్లాల్ నెహ్రూ లక్ష్యాల రిజర్వేషన్కి అధ్యక్షుడిగా ఉండేవారు. క్యాబినెట్ అనే పదం రాజ్యాంగంలో ఏ ఆర్టికల్లో ఉంది? ఆర్టికల్ 352(3)లో. బ్యాంకింగ్లకు సంబంధించి చేసిన చట్టాలు మరియు వారి సంవత్సరాలు: బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949, బ్యాంకుల జాతీకరణ చట్టం 1969, ఎస్బీఐ బ్యాంక్ స్థాపన 1955, ఎస్బీఐ బ్యాంకు సమూహాల యొక్క సృష్టి 1960. నగరం, వాటిని అన్వేషించిన అన్వేషకుడి పేరు: హరప్పా, దాయిరామ్ సాహ్ని, మొహంజోదారో, రాకల్దాస్ బెనర్జీ, చహుందారో, గోపాల్ మజుందార్, లోతాల్, రంగనాథరావు. ఏ బౌద్ధ గ్రంథం 16 మహాజనపదాలను సూచిస్తుంది? అంగత్తూర్ నికాయ అనే బౌద్ధ గ్రంథం 16 మహాజనపదాలను సూచిస్తుంది. గుప్త చక్రవర్తులను కాలానుక్రమం పేర్చితే వారి పేరు, సమయ వ్యవధి: శ్రీగుప్త వ్యవస్థాపకుడు 240 సంవత్సరం నుంచి 280 సంవత్సరం వరకు క్రీస్తు శకం. ఘటోత్కచ గుప్త 280 సంవత్సరం నుంచి 319 సంవత్సరం. చంద్రగుప్త 1 319 సంవత్సరం నుంచి 334 సంవత్సరం. సముద్రగుప్తుడు 335 సంవత్సరం నుంచి 380 సంవత్సరం. చంద్రగుప్త 2 380 సంవత్సరం నుంచి 412 సంవత్సరం. కుమారగుప్తుడు 415 నుంచి 455. స్కందగుప్తుడు 455 నుంచి 467 వరకు. విష్ణుగుప్తుడు 540 నుంచి 550 వరకు. రాజు కనిష్కుడు బౌద్ధ మతంలో మహాయాన శాఖను అనుసరించారు. తక్షశిల విశ్వవిద్యాలయం ఎవరిచే స్థాపించబడింది? అచుమోనిడ్. మౌర్యరాజు బిందుసారను ఏ సీమసిరిగా పేర్కొన్నారు? రాజవల్లి కథలో సీమసిరిగా పేర్కొన్నారు. మౌర్యుల ఆధ్వర్యంలో భారతీయ సమాజాన్ని 7 భాగాలుగా విభజించిన పుస్తకం ఏది? ఇండికా. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో సంస్థాగత రుణాన్ని పెంచే లక్ష్యంతో నాబార్డు ఉనికిలోకి వచ్చింది. నాబార్డును ఏ కమిటీ సిఫార్సు చేసింది? బి. శివరామన్. భారతదేశంలో పేదల సంఖ్యను అంచనా వేయడానికి పద్ధతి మరియు గణన అంశాలను పరిగణలోకి తీసుకోవాలని
ఏ ప్రణాళిక సంఘం సెప్టెంబర్ 1889లో ఎవరి అధ్యక్షతన నిపుణుల బృందం ఏర్పాటు చేయబడింది? ప్రొఫెసర్ డిటి లక్టావాలా. భారతదేశంలోని పేదల సంఖ్యను అంచనా వేయడానికి, పద్ధతి మరియు గణన అంశాలను పరిగణలోకి తీసుకోవడానికి ప్రణాళిక సంఘం సెప్టెంబర్ 1989లో ప్రొఫెసర్ డిటి లక్టావాలా అధ్యక్షతన నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసింది. కాగ్ కోసం రాజ్యాంగ నిబంధనలు. ఆర్టికల్ 148. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. ఆర్టికల్ 149. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ విధులు మరియు అధికారాలు. ఆర్టికల్ 150. యూనియన్ మరియు రాష్ట్రాల ఖాతాల రూపము. ఆర్టికల్ 151. ఆడిట్ నివేదికలు. భారత్లో కంటోన్మెంట్ చట్టం ఎప్పుడు ఆమోదించబడింది? 1924లో. పార్లమెంట్ సభ్యునికి లభించే అన్ని అధికారాలు మినహాయింపులను ఎవరు అనుభవిస్తారు? భారత అటార్నీ జనరల్. వింధ్యా శ్రేణి ఏ రాష్ట్రాలలో విస్తరించి ఉంది? వింధ్యా శ్రేణి 4 రాష్ట్రాల్లో విస్తరించి ఉంది. అందులో 1 మధ్యప్రదేశ్, 2 గుజరాత్, 3 ఉత్తరప్రదేశ్, 4 బీహార్. మన భారతదేశంలో గల కొన్ని డ్రైనేజ్ సిస్టమ్స్ సంబంధించి వాటి నదులు మరియు డ్రైనేజ్ సిస్టమ్స్. రేడియల్ డ్రైనేజ్ సిస్టమ్ నర్మదా. ట్రైలిస్ డ్రైనేజ్ సిస్టమ్ బ్రహ్మపుత్ర. రెక్టాంగులర్ డ్రైనేజ్ సిస్టమ్ చంబల్. ప్యారలల్ డ్రైనేజ్ సిస్టమ్ గోదావరి. సమాంతర పారుదల గోదావరి. ప్రపంచంలో ఉక్కును ఎక్కువగా వినియోగించే దేశం ఏది? చైనా. భారతదేశంలో ఉన్న ఉక్కు కర్మాగారాలు మరియు రాష్ట్రాలు: బొకారో జార్ఖండ్, జంషెడ్పూర్ జార్ఖండ్, బిలాయ్ ఛత్తీస్గఢ్, రూర్కెలా ఒడిషా. కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 2022లో పిఎం కౌశల్ కామ్ కార్యక్రమం PMKKను ఏ విధంగా మార్చింది? PM వికాస్గా మార్చింది. డియర్ డైరీ 53 గంటల ఛాలెంజ్లో ఉత్తమ చిత్రంగా ఎంపిక అయ్యింది. 28 నవంబర్ 2022 హిందీ పక్వాడా 2022 విజేతలకు ఎవరు బహుమతులను అందించారు? ఓం బిర్లా ప్రకాష్. ఈయన ప్రస్తుతం లోక్సభ స్పీకర్గా ఉన్నారు. డిసెంబర్ 2022 ONGC చైర్మన్గా ఎవరు నియమితులు అయ్యారు? అరుణ్ కుమార్ సింగ్. డిసెంబర్ 2022 సంవత్సరానికి BBC స్పోర్ట్స్ పర్సనాలిటీ ఆఫ్ ఇయర్ ఎవరికి వచ్చింది? బెత్ మీడ్. 4 డిసెంబర్ 2022 ఆసియా జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పతకం సాధించిన మొట్టమొదటి భారతీయ అండర్-17 షట్లర్ ఎవరు? ఉన్నతి హూడా. ఏప్రిల్ 2023 G20 సదస్సు ఏ రాష్ట్రంలో జరిగింది? లడాఖ్.